Hello, welcome to EHFG Ministries Media. ఈ వీడియోలో మనం అరేంజ్మెంట్ వ్యూలో ఒక సాంగ్కి ఏ రీతిగా మనం రిథమ్స్ యాడ్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్కు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు ద ఛానల్. ఈ ఛానల్లో మేము అన్ని రకాల చర్చ్ మీడియా టూల్స్కు సంబంధించిన వీడియోలు పూర్తిగా తెలుగులో అందిస్తున్నాం. ఏబుల్టన్ లైవ్ ఉపయోగించడం కష్టంగా అనిపిస్తుందా? డోంట్ బీ వరీ. ఈ వీడియోస్లో మీ ఫస్ట్ క్లిప్ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుంటారు. ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడ మొదలు పెట్టాలి, సెషన్ వ్యూలో ట్రాక్ ఎలా క్రియేట్ చేయాలి, సీన్ అంటే ఏమిటి, క్లిప్ ఎలా ప్లే చేయాలి, స్టాప్ చేయాలి, ఈ వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఇది మీకు ఏబుల్టన్ బేసిక్స్ తెలుసుకునే మొదటి ట్యూటోరియల్స్ కాబట్టి ఈ వీడియోను ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు తప్పక చూడండి. ప్రీవియస్గా వీడియో మీరు చూడలేకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఏబుల్టన్ లైవ్ని ఎట్లా ఏ సినారియోస్లో మనం యూస్ చేయొచ్చు ప్రీవియస్ వీడియోలో మనం చూసామన్నమాట. ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మీ కామెంట్స్ కానీ మీరు ఏమైనా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వాలి, సజెషన్స్ అయినా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. అలాగే మన డిస్కార్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్ కూడా మాకు మీరు తెలియజేయచ్చు. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే నేను ప్రీవియస్గా ఒక సాంగ్ నేను పాడాను అనమాట. నా ప్రియ యేసూరా అన్న ఈ సాంగ్ని నేను పాడిన సాంగ్కి ఏ రీతిగా దీనికి రిథమ్స్ మనం యాడ్ చేయాలి అంటే లూప్స్ కానీ రిథమ్స్ కానీ ఇవి అన్నీ తీసుకొచ్చి మనం ఈ అరేంజ్మెంట్ వ్యూలో ఎట్లా క్రియేట్ చేస్తాము అన్నదే ఈ వీడియోలో మనం చూసి మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే అరేంజ్మెంట్ వ్యూలో ఆటోమేషన్స్ ఏ రీతిగా చేయొచ్చు అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ లైక్ అండ్ ఫ్రీ షో, లైట్ కీ, అలాగే వీమిక్స్, మెయిన్ స్టేజ్, రెజల్యూమ్, ఇలా ఏ అప్లికేషన్స్ అయినా మిడి అప్లికేషన్స్ని ఎట్లా మనం ఆన్ టైంలో ఎట్లా మనం దాన్ని యూజ్ చేయొచ్చు, ఎట్లా దాన్ని ట్రిక్ చేయొచ్చు అన్నది ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. బట్ ఈ వీడియోలో మనం చూసినట్లయితే ప్రతి సాంగ్కి ఎక్కడెక్కడ ఏ ఏ రిథమ్స్ మనం ప్లే చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ యొక్క పాడిన ఆడియో ట్రాక్ తీసుకుని ఈ ఆడియో ట్రాక్కి నేను కొంచెం లిటిల్ ట్వీక్ నేను ఆల్రెడీ చేశాను అనమాట. అంటే దీనికి ఒక కంప్రెషర్ యాడ్ చేసి వాల్యూమ్ని యొక్క ఎక్కడైతే లోస్ హైస్ ఉంటాయో కొంచెం బూస్టప్ చేయడానికి కోసం దీనికి కంప్రెషర్ ఇచ్చి దీనికి రివర్బ్ అండ్ డిలే యాడ్ చేసి ఉంచాను అనమాట. నెక్స్ట్ నేను ఇంకేం చేశానంటే నేను దీనికి షేకర్స్ యాడ్ చేశాను అనమాట. షేకర్స్, టాంబరిన్ ఇవి యాడ్ చేసి తర్వాత మెయిన్ కిట్ ఒకటి క్రియేట్ చేశాను. తర్వాత నేను దీనికి బేస్ లైన్స్ యాడ్ చేశాను అనమాట. కిక్ బేస్, తర్వాత దీనికి సైడ్ డ్రమ్ డఫ్ యూస్ చేసి కొన్ని తబలా బీట్స్, బేస్ లైన్, కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఉంచాను ముందుగానే. దీని తర్వాత ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది కాబట్టి ఇదంతా సాంగ్ని మనం దీనంతా ఫిలప్ చేస్తే మనం ఫుల్ ప్లెజ్డ్గా ఒక సాంగ్ కావాల్సిన కంప్లీట్ స్ట్రక్చర్ని మనం ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ ముందుగా నేను ఆడియో ప్లే చేసి నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ మనం అది కూడా మనం బిల్డ్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను సాంగ్ని నేను పూర్తిగా చేసి చూపించలేదు, ఎందుకంటే మనకి కాపీరైట్స్ ఉంటాయి కాబట్టి కాపీరైట్స్ మనకు పడుతుంది కాబట్టి నేను ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఫుల్ ప్లెజ్డ్గా నేను చూపించలేకపోయాను. ఈ వీడియోలో మాత్రం నేను ఫుల్ ప్లెజ్డ్గా నేను చేసి నేను మీకు చూపిస్తాను అన్నమాట. లెట్ వి కెన్ హియర్ దిస్ సాంగ్. ఎదిగినా నామమే పొందినా ఎద్దుకే ఎదిగినా నామమే పొందినా నాకు మాత్రము నీ
మాత్రము నీవే చాలయ్యా, నీ జాడలో నే నడుస్తానయ్యా, నీ కౌగిలిలో నేనుంటా. రా నా ప్రియ యేసూరా, ఓ రా నా ప్రియ యేసూరా, రా నా ప్రియ యేసూరా. ఆశీర్వాదములు కావయ్యా. రైట్, ఇక్కడ వరకు మనం ఇప్పుడు సాంగ్ అన్నది మనం ఇక్కడ దాకా చూసామన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కొక్క సాంగ్లో, ఈ సాంగ్లో మనం ఏమేమి సెట్ చేసామన్నది మనం చూద్దాం. ఈ మిడి క్లిప్లో మనం చూసినట్లయితే జస్ట్ మనం షేకర్స్, టాంబరిన్ మనం యూస్ చేసాము. అలాగే ఈ మిడి క్లిప్కి వచ్చేసేటప్పటికి ఇక్కడ మీరు చూసినట్లయితే మనం బేస్, స్నేర్, ఐ హ్యాట్స్ యూస్ చేసాము. ఇక్కడ వరకు మనకి ఈ ఈ లైన్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం ప్లే అవుతుంది అంటే మనకి ఐ హ్యాట్స్ ప్లే అవుతాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, చూడండి, ఇది బేస్ డ్రమ్ విత్ ఐ హ్యాట్స్ ప్లే అవుతుంది. ఇక్కడి నుంచి మనకి మెయిన్ లూప్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 4/4 స్టైల్లో ఈ సాంగ్ వెళ్తుంది కదా. మీరు ఒకసారి మీరు ప్లే చేసి మీరు ఇక్కడ వినొచ్చు అనమాట. లెట్ మీ సోలో దిస్ వన్, మీరు విని చూడొచ్చు. రైట్, ఇది 4/4 బీట్ అనమాట. దీని కింద ఇంకొక ట్రాక్ ఉంది కదా. ఈ ట్రాక్ వచ్చేసేటప్పటికి ఇదేం చేస్తుందో కూడా మనం విందాం. రైట్, ఇది ఈ ట్రాక్కి కొంచెం బేస్ యాడ్ చేస్తున్నాం అనమాట. బేస్ లైన్ని బూస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు ట్రాక్స్ కలిపి చూస్తే ఏ రీతికి వస్తుంది ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట. నేను దీన్ని మ్యూట్ చేస్తాను. రైట్, ఇక్కడి నుంచి మనకి డఫ్ అన్నది స్టార్ట్ అవుతుంది. డఫ్ డ్రమ్ అన్నది, ఇది కూడా ఇప్పుడు మీరు వినొచ్చు అనమాట. రైట్, అది మనం యాడ్ చేసాము ఈ సాంగ్కి. తో పాటు ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏం చేసామంటే మనకి 4/4 అన్నది రన్ అవుతూ ఉంటుంది. దాని బేస్ లైన్ రన్ అవుతుంది. డఫ్ కూడా మనకి ఆ సైడ్ ఫోక్ స్టైల్ అది కూడా 2/4 ఫోక్ స్టైల్ కూడా రన్ అవుతూ కింద దీనికి ఇంకొక బేస్ లైన్ కూడా మనం యాడ్ చేసామన్నమాట. ఈ బేస్ లైన్ వచ్చేసి ఇది కూడా మీరు ఒకసారి వింటే మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఇది మన యొక్క సింపుల్గా ఈ సాంగ్ స్లోగానే వెళ్తుంది కాబట్టి మనం ఈ రీతిగా మనం ఇవన్నీ కూడా యాడ్ చేసాం. అంటే మనం వెస్ట్రన్ యాడ్ చేసాం, ఇండియన్ స్టైల్స్ కూడా మనం యాడ్ చేసాం. అది ఒకటి వచ్చేసి సైడ్ డ్రమ్ అండ్ అలాంగ్ విత్ డోలక్ అనమాట. డోలక్ విత్ తబలా కూడా మనం యాడ్ చేసాం. ఇన్ని యాడ్ చేస్తుంటే మనకి ఏంటంటే ఒక సాంగ్ అన్నది మనకి రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఇప్పుడు వినొచ్చు ఇక్కడ నుంచి.
నేను డిలేని కొంచెంసేపు నేను దీన్ని డిలేని తీసాను. మనం తర్వాత మొత్తం సాంగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎంత కావాలో మనం డిలేని మనం పెట్టుకుంటే సాంగ్ అన్నది ఆ వోకల్కి ఆ డిలే అన్నది సెట్ అవుతుంది అన్నమాట. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ మనం చూద్దాం. నిన్ను తాకనా నా నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా, నీ జాడలో నే నడుస్తానయ్యా, నీ కౌగిలిలో నేనుంటా. చెప్తారా? రా నా ప్రియ యేసురా, ఓ రా నా ప్రియ యేసురా. ఈ రీతిగా ఇక్కడ మనం ఏం చేసాము అంటే ఇక్కడ డోలక్ బీట్ యాడ్ చేస్తూ ఇక్కడ మనం ఈ డఫ్లో సైడ్ బీట్ మనం యాడ్ చేసాము. అంటే దీన్ని కట్టింగ్ అని మనం అంటాం. దీన్ని మెయిన్ బీట్కి మనం కట్టింగ్ యాడ్ చేసాం. అంటే ఇది ఎట్లా ఉంటుందో కూడా మీరు ఒకసారి వినండి. ఇవన్నీ బీట్స్ మనమే ఓన్గాని మనం డ్రమ్స్ ప్లే చేసి ఇక్కడ యాడ్ చేసామన్నమాట. లెట్స్ హియర్ ద నెక్స్ట్ వన్. నీలో నేనుంటా. చెప్తారా? నీలో నేనుంటా. చెప్తారా? రా నా ప్రియ యేసురా. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ దాకా వచ్చేసి ఉన్నాం కాబట్టి రావా నాకై నా రావా నాకై నా ప్రాణం నీవయ్యా, నా ప్రేమ నీవయ్యా, నీవే నా ఊపిరి యేసయ్యా, నీ పాద. ఇక్కడి నుంచి మళ్ళీ మనకు లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ డఫ్ని మనం ఇంకా ఎదరికి తీసుకెళ్దాం. తో పాటు మనకి ఇంకా బేస్ లైన్స్ కూడా మనం యాడ్ చేద్దాం. ఇక్కడి నుంచి ఈ బేస్ లైన్ మనం యాడ్ చేస్తూ ఊపిరి యేసయ్యా, ఊపిరి యేసయ్యా, నీ పాదాలపై అత్తరునై నేనుంటా, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, కొరకు కాదయ్యా. మళ్ళీ ఇక్కడి నుంచి మనం మారుద్దాం. ఎందుకంటే ఇది నెక్స్ట్ చరణం కాబట్టి కొరకు కాదయ్యా. కొరకు కాదయ్యా. ఇక్కడ తోటి దీన్ని స్టాప్ చేసి దీన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం. బేస్ లైన్ కొరకు కొరకు కాదయ్యా, వరముల కొరకు కాదయ్యా, ప్రవచనముల కొరకు కాదయ్యా, నీ నిన్నదయ్యా, నీవదయ్యా, నీవుంటే నాకు చాలయ్యా, నీ శ్వాసే. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఏం చేద్దామంటే
తబలా యాడ్ చేద్దాం. యా నీ శ్వాసే పరలోకం దేవా, నిన్ను పోలిన వరములు ఏమీ లేవయ్యా. నిన్ను తాకగా యేసయ్యా, నీ కోసమే బ్రతికెదను యేసయ్యా. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఏం చేద్దామంటే అదే సైడ్ డ్రమ్ కూడా మనం యాడ్ చేద్దాం దీంతో పాటు. ఆకగా యేసయ్యా, కొంచెం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ వాసే పరలోకం దేవా, వాసే పరలోకం దేవా, నిన్ను పోలిన వరములు ఏమీ లేవయ్యా. నిన్ను తాకగా కొంచెం దీన్ని ఇక్కడ స్టాప్ చేసి ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. దేవయ్యా, నిన్ను తాకగా యేసయ్యా, నీ కోసమే బ్రతికెదను యేసయ్యా, నీ కోసమే చావైనా మేలేగా. నీ కై మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీనికి తబలా యాడ్ చేద్దాం. మేలేగా, నీ కై ఎవరు రాకున్నా, నీ సువార్తను ప్రకటిస్తా. ఓ నీ అత్త మనకి ఇంకా బేస్ లైన్ కూడా రన్ అవుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ మనం బేస్ లైన్ కూడా ఎడిషనల్ బేస్ లైన్ కూడా యాడ్ చేద్దాం. కై ఎవరు రాకున్నా, నీ సువార్తను ప్రకటిస్తా. ఓ నీ అత్త సాక్షిగానే చేస్తా. రా నా ప్రియ యేసురా, నీ చేయిత మళ్ళీ మార్చాం. నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే. నా కన్నీటిని చూచి నీ కన్నీరును చేరి కన్నీరు కలిసినట్లు కలవాలనుంది యేసు. నీకై నే వేచియున్నా, రావా నాకై. నా గుండె చప్పుడే పిలిచే నిన్ను రమ్మని. నీవే నా ఊపిరి యేసయ్యా, నీ గుండె లోతున ఆలోచన నీవేగా. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ఓ నాకు మా ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనం ఏం చేయొచ్చు అంటే నాకు మాత్రము నీవే చాలయ్యా అనేది ఏదైతే వస్తుందో మనం ఎంతవరకు సౌండ్ మినిమలిస్టిక్గా ఉంటే రిథమ్స్ కూడా అంత దానికి బాగుంటుంది అన్నమాట. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ఓ ఇది అక్కడ దాకా రావాలి కాబట్టి దీన్ని అక్కడ దాకా ట్రాక్ చేసి
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ఓ నాకు మా యేసయ్యా ఓ యేసయ్యా ఓ నాకు మాత్రము నీవే చాలయ్యా నీవే చాలయ్యా నీవే చాలయ్యా నాకు మాత్రము నీవే చాలయ్యా వీడని ప్రియుడవు రావా నాకై నిన్ను పోలి ఉంటానే రావా నాకై రావా దేవా రావా నాకు మాత్రము నీవే చాలయ్యా నా కోసము రావా యేసయ్యా నాకు మాత్రము నీవే చాలయ్యా నా కోసము రావా యేసయ్యా త్వరగా ఇలాగా మనం సాంగ్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇంకా మనం దీంట్లో ఇంకా అక్కడక్కడ మనం ఇంకా యాడ్ చేయొచ్చు ఇంకా మనకు కావాలి అనుకుంటే. లెట్ మీ ఈ లాస్ట్కి వచ్చేసేటప్పటికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇంకా డఫ్ అన్నది మనం ఇక్కడ యాడ్ చేస్తే ఇంకా ఇంటెన్సిటీ ఫీల్ అన్నది మనకు వస్తుంది అనమాట. లెట్ మీ యాడ్ దాట్. తో పాటు ఈ బేస్ లైన్ కూడా కంటిన్యూస్గా ఇక్కడ ఇచ్చి ఇక్కడ మనం షేకర్స్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం చూద్దాం. దేవా రావా నాకు మాత్రము నీవే చాలయ్యా నా కోసము రావా యేసయ్యా నాకు మాత్రము నీవే చాలయ్యా నా కోసము రావా యేసయ్యా త్వరగా అక్కడతోటి దాన్ని ఈ సాంగ్ని అట్లా క్లోజ్ చేద్దాం అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే ఎండ్కి వచ్చేసేటప్పటికి మనం ఇంత ఇది ఇలాంటిది తీసుకుని ఇక్కడ అక్కడ మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఇంపాక్ట్తో దీన్ని ఈ సాంగ్ని మనం క్లోజ్ చేద్దాం. ఈ ఇంపాక్ట్తో క్లోజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ మనం ఆటోమేషన్స్ యూస్ చేస్తున్నాం అనమాట. ఆటోమేషన్స్ యూస్ చేసి మనం ఏం చేద్దామంటే ఈ టైం సిగ్నేచర్ని ఈ యొక్క వాల్యూమ్ని మనం డిక్రీజ్ చేసుకుంటూ పోదాం. రైట్, లెట్స్ సీ హౌ ఇట్ విల్ కమ్స్. అది అంత హెవీ సౌండ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేద్దాం. ఓ 30 dB దగ్గర మనం ఉంచి ఇప్పుడు చెక్ చేద్దాం.
ఈ రీతిగా మనం ఒక సాంగ్ అన్నది మనం అట్లా క్రియేట్ చేయొచ్చు అనమాట. రైట్, మీరు ఇంకా దీనికి కావాలంటే ఇంకా ఐ థింక్ ఇంకా సౌండ్ తగ్గిస్తే బెటర్ అని నా ఫీలింగ్. రైట్, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఈ రీతిగా మీరు చేయొచ్చు అన్నమాట. నాకు ఈ సాంగ్ కి ఏ రీతిగా మనం rhythms అన్నవి ఈ రీతిగా మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. నా కోసము రావా యేసయ్యా, నాకు మాత్రము నీవే చాలయ్యా, నా కోసము రావా యేసయ్యా త్వరగా. రైట్, ఈ రీతిగా మనం ఒక సాంగ్కి కావాల్సిన ఒక స్ట్రక్చర్ని మనం అరేంజ్మెంట్ వ్యూలో ఇట్లా మనం చేయొచ్చు అనమాట. మీరు ఒకసారి కూడా మీరు ఫైనల్ వ్యూస్ కూడా మీరు చూసుకోవచ్చు. అంటే ఇన్ని విధంగా మనం పెట్టామన్నమాట. అంటే ఇది ఏమో ఫుల్లీ 4/4 లూప్ మనం యూస్ చేసాం. ఇక్కడ మొత్తం మన బేస్ లైన్, ఇక్కడ మనం సైడ్ ఆఫ్ మనం యూస్ చేసాం. ఇక్కడ అంతానేమో ఎఫెక్ట్స్ విత్ తబలా యూస్ చేసాం. ఇదేమో సైడ్ డ్రమ్ మనం యూస్ చేసి ఇక్కడ బేస్ లైన్స్ అన్నవి మనం యూస్ చేసాం అన్నమాట. ఈ రీతిగా ఈ సాంగ్కి మనం ఈ రీతిగా యాడ్ చేసాం. ఇంకా మీరు కావాలనుకుంటే ఇంకా దీనికి యాడ్ చేయొచ్చు ఇంకా, బట్ నేను సింపుల్గానే నేను మీకు చూపించాను అనమాట. వన్స్ ఈ రీతిగా మీరు ఇదంతా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకో ట్రాక్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మీరు ట్రాక్స్ యాడ్ చేసుకుని ఇక్కడ మీరు ఆ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టుగా ఇక్కడ మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. వేమిక్స్ని, అలాగే ఫ్రీ షోని, లైట్కి, రెజలూమ్, మెయిన్ స్టేజ్, మీ మిక్సర్స్ అన్నీ కూడా మీరు ఇంకా ట్రాక్స్ యాడ్ చేసుకుని ఎక్కడెక్కడైతే మీకు అవసరమో ఇక్కడ మీకు ఆ లిరిక్స్ ఎక్కడెక్కడైతే నేను పాడుతుంటుంటే వస్తున్నాయో ఆ లిరిక్స్ అన్నీ కూడా మీరు ఆటోమేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ అన్ని అప్లికేషన్స్ కూడా మీకు చేంజ్ అవుతుంది అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, యూ ఎంజాయ్. మీకు కనుక ఇంకా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఏమైనా ఉంటే మీరు మా కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి. అలాగే మా డిస్కౌంట్ సర్వర్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా మీరు తెలియచేయండి. అలాగే మా మెయిల్కి కూడా మీరు మెయిల్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.